అది బిగ్ లిస్ట్ అమ్మా. అది ఒకటి కాదు. కొండ ప్రాంతం వాళ్ళకి అసలు పైకి ఎక్కాలంటే చాలా కష్టం మెట్లు. నేను నిన్న వాళ్ళ టెంపుల్కి వెళ్ళాను, మహాలక్ష్మి టెంపుల్కి. 300 మెట్లు ఒకసారి ఎక్కి దిగటం ఓకే, బట్ ఎవ్రీడే అన్ని మెట్లు ఎక్కటం, అక్కడికి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లాలన్నా, ఏదన్నా సామాన్ తీసుకెళ్లాలన్నా, బియ్యం బస్తా తీసుకెళ్లాలన్నా, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సిమెంట్ తీసుకెళ్లాలన్నా, స్టీల్ తీసుకెళ్లాలన్నా చాలా కష్టమైన పని అది. వాళ్ళు పాపం ఉండటానికి ఇల్లనే, కానీ వాళ్ళకి మరి వెనకటి నుంచి వచ్చిన కారణాల వలన లేకపోతే స్తోమత లేక ఆ పరిస్థితుల్లో ఉంటున్నట్లుగా కనపడింది నాకు. రోడ్లు అనేవి లేవు, అసలు ఖాళీ బాటనే రోడ్డు కింద చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అన్నీ ఎక్కువ ఎత్తులు పల్లాలు, ఓపెన్ డ్రైనేజ్ సిస్టము, కరెంటు తీగలు ఇష్టానుసారంగా పడి ఉన్నాయి, అవి ఎవరికైనా షాక్ కొట్టచ్చు, కేబుల్ నెట్వర్క్ వైర్లు. ఏదన్నా అపాయం జరిగితే అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ వెళ్ళాలంటే కూడా అప్రోచ్ లేదు. ఘోర పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళైతే. వాటన్నిటికీ పరిష్కార మార్గం అయితే కనుక్కోవాలి ఎట్టి పరిస్థితుల్లో. తర్వాతకి అనేక సమస్యలు వాళ్ళకంటూ. ఆ ఏరియాకి ఒక పెద్ద హాస్పిటల్ లేదు, ఆ ఏరియాకి మంచి స్కూల్స్ లేవు. ఎవరికి వాళ్ళు ఉంటున్నారు, కానీ అది మినీ ఇండియాగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్న కుల మతాలు, సంస్కృతులు, సంస్కారాలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా నేను కొంచెం లోతుగా వెళ్తే ఎక్కువ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా ఏరియాలో. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, హిందూ ముస్లిం అందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉంటున్నారు. కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక అవకాశాలు కనపడుతున్నాయి. అది అత్యంత హై డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్. 2.5 లక్షల ఓట్లు అంటే కనీసం 3,25,000 మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. 2.5 ఎకరాల 2.5 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంది మొత్తం కాన్స్టిట్యున్సీ. రైట్. సో విచ్ ఈజ్ ఐ థింక్ వెరీ వెరీ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. 3.5 లక్షలు అంటే సింగపూర్ వాళ్ళ ఓన్ ఇమిగ్రెంట్స్, వాళ్ళ ఓన్ సిటిజన్స్ 4 లక్షలే ఉన్నారు అంతే. 4 మిలియన్స్ అనుకుంటా, 4 మిలియన్స్. సో ఇది 4 మిలియన్స్ అంటే సుమారుగా 40 lakhs అంటే 10% ఆఫ్ సింగపూర్. సో ఆ విధంగా సింగపూర్ లాగా డెవలప్ చేస్తాం అలా అని నేను అంటల్లా. పాపులేషన్ వైజ్ అర్థమైంది సార్ నాకు. పాపులేషన్ వైజ్ మాత్రం చెప్తున్నాను, 10% ఆఫ్ ది పాపులేషన్ అది. కానీ అక్కడ జనాలు నేను అనుకోవడం ఇప్పుడు మీరు చెప్తుందని బట్టి అక్షరాస్యత కూడా అంతంత మాత్రంగానే ఉండొచ్చు కదా సార్? డెఫినెట్గా చాలా తక్కువ ఉందమ్మా. ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది. ఏదో చిన్న చితుకు ఉద్యోగాలు చేయటం, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. అంటే నేను విన్నది ఏంటంటే అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలకి కూటమి నుంచి ఇగో రాజకీయంగా ఈ కూటమి ఇలా ఏర్పడింది, మన ఇక్కడ ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే, ఎవరో పెద్ద ఆయన వచ్చారు, ఆయనకి బాగా డబ్బులు ఉన్నాయి, ఆయన మాకేదో కొంత న్యాయం చేయకపోతారా అన్న పాయింట్లో మీతో మాట్లాడడం జరుగుతోంది అని నేను విన్నాను. అంటే వ్యాపారస్తులందరికీ తెలుసమ్మా కూటమి ఏంటి, మంచి చెడ్డ, హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి అన్నీ తెలుసు అక్కడ. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ బాగా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు మతపరంగా. తర్వాత అందులో ప్రతి ఒక్క దగ్గర ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఉంటారు. మేబీ ఒక 50% వాళ్ళు మీరు చెప్పిన కేటగిరీకి వస్తారు తెలియకుండా. కరెక్ట్. డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నా మీద అయితే ఎక్కువగానే కనపడతా ఉన్నాయి. సో కాబట్టి పర్ఫార్మెన్స్ బార్ అనేది పెంచాలి. ఎంత చేసిన కొంచెం చేసినా నాకు మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఒకటి కనపడతా ఉంది. కానీ భగవంతుడు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని అందిపుచ్చుకొని 3 పార్టీలు కలిసి సమర్థించిన క్యాండిడేట్గా నేను అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసింది, మిగిలిన 2 పార్టీలు మద్దతుతో చేస్తూ ఉన్నాను. కాబట్టి పార్టీలు డెఫినెట్గా వాళ్ళకి తెలుసు, పార్టీలు తెలియదని కాదు. కొంచెం గట్టిగా ఎడ్యుకేట్ చేసి తీసుకొని వెళితే వాళ్ళల్లో నన్ను ఒక మనిషిగా తీసుకొని, అంటే వాళ్ళకి నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాను, నేను వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యంలో మన భారత రాజ్యాంగం ప్రకారం కుల మత ప్రాతిపదిక మీద ఒక నాయకుడు గెలవడం అనేది కరెక్ట్ కాదు. బేసికల్గా సమర్థత సామర్థ్యం ఉండాలి, ఆ నాయకుడికి ఒక విజన్ ఉండాలి,
ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంటట్లే ఎమ్మెల్యేకి కూడా ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి విజయం సాధిస్తే దాని అర్థం అదే. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ లేదు ఇక్కడ. నిజం చెప్పాలంటే మైనారిటీస్, బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మీరు కనుక విజయం సాధిస్తే నిజంగానే దాని కులమతాలకి అతీతంగా మీ విజయం వచ్చిందని గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్నే మనం డ్రైవ్ చేయాలమ్మా. రేపు భావితరానికి మోడీ గారికి కమ్యూనిటీ బేస్డ్ వచ్చారా వారణాసిలో? లేదు కదా. తెలంగాణలో కేసీఆర్ గారు కమ్యూనిటీ బేస్డ్ వచ్చారా? రాలేదు కదా. అట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటా వెళితే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారి కమ్యూనిటీ లేదు అక్కడ. వైజాగ్లో వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఆయనకి కమ్యూనిటీ లేదు. అట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే. ఇది ఒక రాజకీయ పార్టీలు దాన్ని ఒక ఆసరా కింద తీసుకొని నడిపిస్తూ ఉన్నారు, కానీ కమ్యూనిటీ బేస్డ్ కానే కాదమ్మ అసలు. కానీ డెఫినెట్గా కొన్ని కమ్యూనిటీలు, పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కమ్యూనిటీలుకి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని వంశపారంపర్యంగా ఇస్తూ ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు తన మన కుల మత ప్రాంతీయ భేదాలకి అతీతంగా సమర్థత సామర్థ్యం కలిగిన యువతీ యువకుల్ని తీసుకురావాలి అనేది నా ధ్యేయం. ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడ ఏం చేయగలనంటే లిమిటెడ్ ఇది ఉండొచ్చు. పర్టికులర్గా ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి 33% ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు. ఉమెన్ రిజర్వేషను అసలు ఎందుకు? ఉమెన్ ఏదైనా చేయొచ్చు అని మనం చెప్తాం. ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. కానీ రిజర్వేషన్ ఇప్పుడు చివరికి ఇంత గ్యాప్ వచ్చి పార్లమెంట్లో క్లియర్ చేశారు. నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ నాటికి. అప్పటికల్లా ఉమెన్ని తయారు చేయాలి అని అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీలా చేయాలి ఇప్పుడు సడన్గా. లేకపోతే మెన్నే ఇప్పుడు ఇక్కడ పంచాయతీ వ్యవస్థల్లో ఉన్నాయి, చాలా చోట్ల సర్పంచ్లు వస్తారు, వచ్చి ఇక్కడ మరి ఉమెన్ కదా అని అంటే ఆ మెన్నే వచ్చి కూర్చుంటాడు, మా మిస్సెస్ అండి అని. ఆవిడ వదిలి వచ్చి కూర్చుంటారు. నేను చాలాసార్లు చూశాను. అవునవును. అది కాకుండా ఉండాలి అని అంటే మనం సొసైటీని ఫ్రీ అప్ చేయాలండి. ఫ్రీ అప్ చేస్తే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్, గర్ల్స్ అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉంటున్నారు. ఐ థింక్ మార్పు వస్తుంది. మీరు ఎలాంటి వాగ్దానాలతోటి ప్రజల్లోకి పెడుతున్నారు సార్? ఏమేం చేస్తున్నారు? వాగ్దానాలు అంటే ఏం చెప్తారు? అంటే మన పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేకంగా చూస్తే మౌలిక సదుపాయాల మీద ఫోకస్ చేస్తామని, తర్వాత నా ఆశ ఇక్కడికి వచ్చినాక ఒక ఆశ కలిగింది. వారణాసి అయోధ్యలో రామ్లల్లాని బాలరాముడిని నిర్మించుకొని బ్రహ్మాండంగా చేశారు కదా. మనకి కనకదుర్గమ్మ తల్లి ఉంది. ఇంద్రకీలాద్రిని మంచి స్పిరిచువల్ సెంటర్గా చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గాంధీ హిల్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ఇంకా స్టేడియం ఒకటి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసింగ్ ఒకటి బాగా డెవలప్ చేయొచ్చు. చేస్తే ఇవన్నీ చేసినాక మరి 26లో కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్స్ అయినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్లో ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేట్ అనేది మనం బిల్ అయితే పాస్ చేసాం, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లా. ఈ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేయాలని, తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కేర్ కూడా చేసి ప్రివెంటివ్ సిక్ కాకుండా ప్రజలకి సరైన సలహాలు ఇప్పించి హెల్త్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి డోర్ స్టెప్ తీసుకెళ్లాలనేది నాకు ఒక ఐడియా. ప్రస్తుతానికి అది మేనిఫెస్టో తయారు చేస్తున్నాం.